ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాధపడకండి. టైం మనది కానప్పుడు ఇలాంటి అవమానాలు తప్పవు. ఒక 5,000 కోసం అభి నన్ను నమ్మలేదు పావని. అందరి ముందు అడిగాడు. అదే బాధగా ఉంది. చూసారా అత్తయ్య, ఆయనపై అభి ఎంత పెద్ద నింద వేశాడో. దొంగతనం అంటగట్టాడు. అభిని అపార్థం చేసుకోకు పావని. తనేదో టెన్షన్లో ఉండాలా అడిగాడంతే. తను యావదాస్తిని భాస్కర్ అఖిల్కిచ్చేసి అభి, వసు, పిల్లలు కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్ళిపోయారు. వీళ్ల ఆస్తి పోగొట్టుకుని రోడ్డున పడితే మళ్లీ అభి, వసూలే వీళ్లని అక్కును చేర్చుకున్నాడు. కటిక దరిద్రం అనుభవిస్తూ కూడా వీళ్లకి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టారు. అభి అన్నయ్య, వసు వదినలకి మీ మీద ప్రేమ తప్ప డబ్బు మీద ఆశ లేదన్నయ్య. ఎప్పటికీ ఈ కుటుంబం కలిసి ఉండాలని వాళ్ళు కష్టపడ్డారు. శ్రావ్య పెళ్లి చేయడం కోసం అభి అన్నయ్య తన కిడ్నీనే అమ్ముకున్నాడు. అందరి ముందు నిన్న 5,000 కోసం అడగడం అభి చేసింది తప్పే భాస్కర్. కానీ అభి ఎన్ని మంచి పనులు చేశాడు. వాటి కోసమైనా నువ్వు అభిని క్షమించలేవా? వసు వదిన ఎంత మంచిదో మీకు తెలుసు కదా వదిన. హారికకు సపోర్ట్ చేస్తుందని వసు వదినపై మన కోపంగా ఉంది గాని ఈ ఫ్యామిలీ కోసం వసు వదిన ఎన్ని త్యాగాలు చేసిందో మీకు తెలుసు కదా. అభి అంటే నాకు కోపం లేదమ్మా. అందరి ముందు అలా చేశాడని బాధ మాత్రమే ఉంది. మీ ముగ్గురు అన్నదమ్ములు భాస్కర్. ఏ సమస్య వచ్చినా మీలో మీరు సర్దుకుపోవాలి. ఒకరి కష్టాలొకరు పంచుకోవడం, ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోవడం. కుటుంబం అంటే ఇదే కదా. కాదనమత్తయ్య, కానీ మాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది కదా. అందరి ముందు మమ్మల్ని అగౌరవపరిస్తే మాకు బాధగా ఉంటుంది కదా. నీ బాధ నాకు అర్థమైంది పావని. ఇంటి పెద్ద కోడలిగా నిన్ను, పెద్ద కొడుగ్గా భాస్కర్ని గౌరవించి తీరాలి. కానీ వసు చెప్పినట్టు నీ కొడుకులాంటి మరిదిని నువ్వు క్షమించలేవా? నీ తోడబుట్టిన చెల్లెల్లాంటి వసుని నువ్వు క్షమించలేవా చెప్పు? వాళ్ళు నిజంగానే తప్పు చేశారు అని మీకు అనిపిస్తే వాళ్ల తరపున నన్ను క్షమించండమ్మా. అయ్యో అత్తయ్య, మీరలా అనకూడదు. క్షమించరాని తప్పు అభి, వసులు చేయలేదమ్మా. వాళ్ళపై మాకెలాంటి కోపం లేదు. మేం బాధపడుతున్నామంతే. అభి అన్నయ్య ఎవరితోనూ మాట పడడు కదా అన్నయ్య. ఎవరో అభి అన్నయ్యను 5,000 కోసం అవమానించారు. ఆ బాధలో అన్నయ్య నిన్నడిగాడు. అది అర్థం చేసుకో అన్నయ్య. మాకర్థం కాక కాదు అఖిల్, అలా అడిగినందుకు బాధ అనిపించిందంతే. అలా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండి అత్తయ్య. తప్పు ఎవరిదైనా క్షమించడం పెద్దవాళ్లుగా మీ ధర్మం. ఇదే కిట్టు బ్యాగ్ మమ్మీ, ఇందులోనే డబ్బులున్నాయి. ఏంట్రా బన్నీ, కిట్టుగాడి బ్యాగ్ వెతుకుతున్నావేంటి? బావ బ్యాగ్లో చాలా డబ్బుంది అత్తయ్య. రే దరిద్రులో, మా దగ్గర ఎందుకు డబ్బులుంటాయి? ఉన్నాయి అత్తయ్య, నేను చూశాను. కీర్తి కూడా చూసింది. చెప్పు కీర్తి. అవును, కిట్టు దగ్గర చాలా మనీ ఉంది. ఎరా కిట్టు, నీ దగ్గర డబ్బుందా?
లేదమ్మా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నీ బ్యాగ్లో మనీ ఉంది బావా, నేను చూశాను. ఉంటే చూపించు. రే బన్నిగా ఆ బ్యాగ్ ఇవ్వు, నేనే చూస్తా. ఇవ్వు. ఏవి ఎక్కడున్నాయి డబ్బులు? ఉన్నాయి అత్తయ్య, మేం చూసాం. ఉంటే కనిపించాలి కదా. నా దగ్గర ఏ మనీ లేవు. ఇంకా ఈ బన్నిగాడి దగ్గరే బోలెడంత మనీ ఉన్నాయి. కావాలంటే వీడి బ్యాగ్ చూడండి. నన్నే తిట్టిద్దామనుకున్నావు కదా బన్నీ, అందుకే నా బ్యాగ్లో ఉన్న డబ్బుని నీ బ్యాగ్లో పెట్టేశా. ఈ దొంగ కిట్టుగాడు ఏదో మాయ చేసినట్టున్నాడు. బన్నీగాడిని ఇరికించినట్టున్నాడు. దీన్ని ఎలాగైనా వాడుకోవాలి. ఆ డబ్బెక్కడిదిరా బన్నీ? ఆ మనీ నావి కావమ్మమ్మా, కిట్టు బావువి. నా మనీ అయితే నా బ్యాగ్లో ఉంటాయి, కానీ నీ బ్యాగ్లో ఎందుకున్నాయి? ఏంటన్నయ్య ఇది? మేం కూటికి గదిలేని వాళ్ళం అనే కదా మా మీద ఇన్ని నిందలు వేస్తున్నారు. నేను నా కొడుకు ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి వదినా, ఇప్పుడే వెళ్ళిపోతాం. అది కాదు దమయంతి. ఏది కాదు వదినా? చిన్న పిల్లాడి పైన దొంగ అని నింద వేస్తారా? అపం శుభం ఎరగని పసివాడి మీద పగబట్టి దొంగతనం అంట కడతారా? ఈ పని చేసే బదులు మా తల్లి కొడుకులకి ఇంత విషం ఇచ్చి చంపేస్తే బాగుంటుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.